వ్యవసాయం, ఇరిగేషన్ రంగాలకి జగన్ చాలా ద్రోహం చేశాడు. రైతు అనేవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలీ ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా సబ్సిడీలు ఉన్నాయా? నీళ్లు సకాలానికి వస్తున్నాయా? గిట్టుబాటు ధర వస్తా ఉందా? 7,500 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అది కూడా 12,500 ఇస్తానన్న దొంగ 7,500 ఇచ్చి 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అది కూడా నేనే ఇచ్చానని తప్పుడు సమాచారం చెప్పి వక్ర బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికో బిట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పే తప్పుడు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? మనం కట్టిన ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి పెయింట్లు వేసుకొని ఇష్టానుసారం ముందుకు పోయిన వ్యక్తి ఈ వ్యక్తి. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు సంక్షోభంలో ఉన్నారు. దేశంలోనే ఎక్కువ అప్పుండే రాష్ట్ర రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఒక రోజున 3 చొప్పున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు. సాగును పూర్తిగా నాశనం చేశాడు. ఎలాంటి జిల్లా అంటే ఈ జిల్లా కాటన్ దొర ఎక్కడి నుంచో వచ్చాడు. వచ్చి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. మీ గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని. కారణం, ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి కరువులో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాని డెల్టాగా తయారు చేసి అన్నపూర్ణగా మార్చి దేశానికి అన్నం పెట్టిన జిల్లాలు ఈ జిల్లాలు. అవునా కాదా? అది కృతజ్ఞత. అలాంటి మీరు ఈరోజు మీకు తిండికి లేని పరిస్థితి, దెబ్బతినే పరిస్థితి, రైతు అనేవాడు మొత్తం చితికిపోయే పరిస్థితి వచ్చింది. అది నా బాధ. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు కాటన్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ కడితే బైఫర్కేషన్లో పోలవరం కట్టే మనకు అవకాశం వస్తే అన్ని క్లియరెన్సులు తెప్పించి 72% పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.